మరుగుజ్జుదానివి, పొట్టిదానివి, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చదువుతావు, నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఛాలెంజ్గా తీసుకుంది. ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి. మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి, ఇట్లాంటివి చూడాలా? అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి చదివిందే. చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు, వాళ్ళకి భూమి మీద బతకబుద్ధి కాదు. ఆయన అట్టన్నాడు నన్ను, ఆమె ఇట్టంది నన్ను, ఏమో మూలిగింది, ఆయన ముక్కాడు లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు. కొంతమంది అంటారు, నాకు జీవితం చాలా చేదుగా ఉందన్న, బతకాలనిపించట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు. పాయింట్ నెంబర్ 1, చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు, వాళ్ళకి భూమి మీద బతకబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు, వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు. వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం, ఒక దర్శనం, ఒక భారం ఏమీ లేదు. ఏదో పొద్దుబొడుస్తుంది, తెల్లారుతుంది, పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది, ఏదో జీవితం అలా దొల్లిపోతుంది, నడిచిపోతుంది. ఆ జీవితం రుచించదు. ఎందుకంటే గురిలేని బతుకు కదా. గురిలేని బ్రతుక్కి తరచుగా ఏమనిపించిందో తెలుసా? బతకబుద్ధి కదా. ఆ జీవితం చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నెంబర్ 1, గురిలేని జీవితాలకి. నెంబర్ 2, గురిలేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే, అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి వాళ్ళు ఏడిపించి వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఒక గురి, దర్శనం, భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద. చావు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు. ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా. సాధించేదే లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏముంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అర్థమైతే చేతులు ఎత్తండి. రైట్. కాబట్టి బతక బుద్ధి కాదు. అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు. రెండోది ఏం చెప్పాను? జీవితానికి ఒక అర్థం, పరమార్థం, గురి, గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా? చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు. ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రెండోది ఏం లేదు. మరి వీళ్ళకి గురి, గమ్యం, దర్శనం ఏం లేదు. కాబట్టి పనికి మాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు. విలువైన విషయాల గురించి కాదు, చెత్త సంగతుల గురించి. ఆయన అట్టన్నాడు నన్ను, ఆమె ఇట్టంది నన్ను, ఏమో మూలిగింది, ఆయన ముక్కాడు లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు. గురి గమ్యం లేనోళ్ళు. నా భాషలో చెప్పాలంటే అంతే, కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు. కరేపాకు సరుకు, కరివేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగింది, అయినా పప్పుచారులో వస్తే తింటావా? స్తోత్రం. కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట. కరివేపాకు. ఇది రెండో విషయం. జీవితంలో ఒక గురి, గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి. మూడో విషయం చెప్తాను.
పాప సంబంధమైన ఆలోచనలు, పాపపు తలంపులు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా? ఈ గురి గమ్యం లేని సరుక్కే. నిజం. అన్న నాకు సావాలని ఆలోచన కలుగుతుందంటే నీ బతుకో గురి లేదు అని అర్థం. అన్న నాకేందో పనికిమాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం. అన్న నాకు బాగా శారీరక వాంఛలు, శారీరక వ్యామోహాలు పెచ్చరిల్లిపోతున్నాయి, నాకు దురాలోచనలు వస్తున్నాయి, తప్పుడు క్రియలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి, నాకు ఎక్కువ పాపపు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు అంటే నేను మూడవదిగా చెప్తున్నాను, ఒక గురి గమ్యం లేని దర్శనమైన బతుకుతున్నావు అని. ఆ వ్యక్తులకి ఈ 3 లక్షణాలు వస్తాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి. అవన్నీ చెబితే టైం పట్టిద్దిలే, కానీ ముచ్చటగా ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జీవితానికి ఏదన్నా ఒక లక్ష్యం ఉందనుకో, ఏదన్నా ఒకటి సాధించాలి అన్న దర్శనము, ఒక భారం, ఒక దృష్టి నీకుందనుకో, దేవుడిని నువ్వు అడుగుతాయేమని తెలుసా? దేవా, నేను అనుకున్నది సాధించేంత వరకు నా ప్రాణం తీయొద్దు, దయచేసి నన్ను బ్రతకనివ్వు అని బ్రతుకు కోసం పోరాడతావు. ఒకవేళ అలాంటి దర్శనం, భారం ఏం లేదనుకో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించో తొందరగా తీసుకొని ఆయన అంటుంటాం. 3 అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. 3 అడుగుల చిల్లర ఉంటుంది అంతే. కలెక్టర్ అయిందండి. ఆ వెనక సెక్యూరిటీ 6 అడుగుల వాళ్ళు. ఎట్లా ఉంటుంది చూడండి మీరు, కావాలంటే ఇంటికి పోయినాక. అమ్మాయి ఏమో 3 అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ, మరుగుజ్జుగా ఉంటుంది. ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు 6 అడుగులు ఉన్నారు. మరుగుజ్జు దానివి, పొట్టి దానివి, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చదువుతావు, నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఛాలెంజ్గా తీసుకుంది. పొట్టిదానివి, నువ్వేం చేస్తావు, నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది, ఛాలెంజ్గా తీసుకుంది. అదిగో నేను చెప్పేది ఫ్రాడ్, అబద్ధంగా చూడండి. నిజం. ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి. మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి, ఇట్లాంటివి చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి పగళ్ళు కష్టపడి చదివిందే. ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా? మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు, అది ఒక్కటి ఒక ఎత్తు. మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి. దానికి చదివింది. 6 అడుగుల వాళ్ళు ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది. కారణం ఏంటో తెలుసా? ఏమని చదివినంత వాళ్ళు చదవాలా, ఏమని చేసినంత కష్టం వాళ్ళు చేయలే. అది చూడండి. అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన చేయిని పట్టుకొని చూడండి పోయి. ఆమె పొట్టితనం, ఆమె దీనస్థితి ఆమెకు అడ్డుబండగా లేదు. 6 అడుగుల వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె. ఒక్కొక్కడిని కాటా వేస్తే 100 కేజీలు తక్కువ దూకడం. 100 కేజీలోడికి 6 అడుగులోడికి సవాల్, ఛాలెంజ్ ఇచ్చింది. దమ్ముంటే నీకు దమ్ముంటే రారా నా స్థాయికి అందుకోమని. ఆడపిల్లలకి సవాల్ ఇచ్చింది, మగపిల్లలకి సవాల్ ఇచ్చింది. రండి, దున్నపోతులాగా బాడీని పెంచటం కాదు, కష్టపడండి, సాధించండి అని. 60 ఏళ్ళు దాటినామే ఈతల పోటీలోనే కాదు, ఇంకా వేరే పోటీలు కూడా పాల్గొని దాదాపు 51 బహుమానాలు పొందింది. రిటైర్డ్ ఉద్యోగి. ఏమండి, నేను అదే చెప్తుంది.
జీవితానికి ఒక గురి ఉందనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది, ఐఏఎస్ నేను సాధించాలనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని కోరిద్ది? నాకు సావు రాట్లా అంటదా? ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, దేవుడా దయచేసి నన్ను బాగు చేయి, ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి, నా కుటుంబానికి మంచి పేరు తేవాలి. పొట్టిదాన్ని కన్నారు, జానా బెట్టడి దాన్ని కన్నారు, పనికిమాలిన దాన్ని కన్నారు, పనికిరాని దాన్ని కన్నారు. దాని జీవితం ఏంది, దాన్ని ఎవడు చేసుకుంటాడు, దాని బతికేంది, అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మాటలు, నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలి. ఆ తర్వాతే మరణం నాకు రావాలి. అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు. దేవుడా దయచేసి నా ఆశయానికి జీవం పోయమని ఎన్ని మొక్కిందో, ఎంత మొత్తుకుందో. బతకాలని ఆరాటపడింది, బతికి చూపించింది. చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్. చదువు లేని వాళ్ళకి ఏం ఛాలెంజ్? దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు 30 సంవత్సరాలకు పైచిలుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం ఆ కొండను తొలవటం మొదలుపెట్టాడు. అక్షర జ్ఞానం లేని వ్యక్తి. ఎందుకో తెలుసా? అది కూడా మీకు దొరుకుతుంది నెట్లో. తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్ళటం, హాస్పిటల్కి లేట్ అయింది, చనిపోయింది. గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క బిందె తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దారేస్తాయా అంటే వేయలేదు, పట్టించుకోలేదు, దీక్ష పూనాడు. అక్షర జ్ఞానం లేని ఒక వ్యక్తి రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. విడి సమయాల్లో కొంత పని చేసి, అదిగో నేను చెప్పేది ఎదుగు చూడండి, ఫొటోస్ వచ్చినాయి చూడండి. ఆయన అదే పనిగా పెట్టినాడు. కాస్త కష్టపడి కాస్త కూస్త సంపాదించుకొని కడుపు నింపుకోవటం, ఇక మిగిలిన సమయం అంతా కొండను తొలవటం. పెద్ద కొండ, దాన్ని చుట్టూ తిరిగిపోవాలి. అదే మధ్యకు చీలగొట్టాడు అనుకో, ఈజీగా దాటి వెళ్ళిపోతారు. చుట్టూ తిరిగి గంట సేపు చేసే జర్నీ 5 నిమిషాల్లో దాటి వెళ్ళిపోవచ్చు. ఆయన అంటున్నాడు చూడండి, చదువు ఉంటుందంటారు ఆయనకి చదువు, కానీ సమాజ శ్రేయస్సు గురి ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకెక్కింది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే, అడుగులు వేయకపోతే బ్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి, ఈ దర్శనం, ఈ భారం లేని వ్యక్తులు. ఆమెను చూడండి, ఆమె కొన్ని సాధించింది, ఏ వయసులోనో చూడండి. ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే. కొంతమంది కొంచెం ఏజ్ మారగానే నా పని అయిపోయింది, ఇంకేం చేసేది లేని వీళ్ళే డైలాగులు వేస్తుంటారు. 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏందా అయిపోయింది, రావయ్య నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి 80 ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసి 40 ఏళ్ళు వాళ్ళని నడిపించి 120 ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని. నేను ఇంకేం చేసేది, నా శక్తి అయిపోయింది, నా పని అయిపోయింది అని పనికిమాలిన మాటలు మాట్లాడుకొని నరాల వీక్ని తెచ్చుకున్నావు నువ్వు. నిద్రమోహమా? ఏంది నీ పని అయిపోయింది? మరి 70 ఏళ్ల ముసలమ్మ 51 బహుమానం ఎలా పొందింది? గోల్డ్ మెడల్లో. పని అయిపోతేనా? ఒక గురి, ఒక గమ్యం, ఒక దర్శనం, ఒక భారం. భూమి మీద సాధించడానికి ఏమీ లేవా? ఒక్కసారి ఆలోచించండి. ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టించాడా? ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది.
ఏ కారణం లేకుండానే, నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు? నీకంటూ ఈ భూమి మీద ఉనికి ఇచ్చాడంటే, నీకంటూ జన్మనిచ్చాడంటే, నువ్వు సాధించాల్సినవేవో ఉన్నాయి దేవుని ఆలోచనల్లో. నీ వలన ఈ భూగ్రహానికి కొంతైనా మేలు జరగాలి, ఉపయోగం జరగాలి, ప్రయోజనము జరగాలి. అది జరగనప్పుడు నీ బ్రతుకు ఉండేమి, లేకపోతే ఏమే. కాబట్టి ఒక దర్శనం, ఒక గురి, ఒక ఎయిమ్ మనం కలిగి ఉండాలి కదా. లేకపోతే జీవితంలో ఈ మూడు మనం ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకటి, బ్రతుకు చేదు, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి గమ్యం లేనివాళ్ళు లేదు. ఒక గురి కలిగిపోయే వాళ్ళతో వసంతం ఆడుతుంటారు. ఈ గురి గమ్యం లేనివాళ్ళు ఒక గురి కలిగి పోతుంటారు, వాళ్ళతో ఆడుతుంటారు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, నువ్వు నా గురించి అసలు ఏమీ బాధ్యత లేకుండా ఉన్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు. ఇక వేరే పని లేదు కదా వీళ్ళకి. వీళ్ళ బతుకు ఏదన్నా సాధిద్దాం, అటు దైవికంగా కానీ ఇటు భౌతికంగా కానీ ఏదో ఒకటి సాధిద్దాం. పిల్లల్ని కన్నాం, పిల్లలకి రెక్కలు తెద్దాం, వాళ్ళని తీర్చిదిద్దుదాం, లేకపోతే 4 ఆత్మలకు సువార్త చెబుదాం, లేకపోతే కష్టపడుతున్న భర్తకి ఏదో ఒక విధంగా చేయూతను అందిద్దాం. నేనంటూ ఎంతో కొంత సాధించిన చరిత్ర ఉండాలి కదా అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. అలాంటి గురి గమ్యం దర్శనం లేనోళ్ళు, ఈ గురి గమ్యం లేనోళ్ళు పనికిమాలిన విషయాలన్నీ పెట్టుకొని ఇంటోళ్ళని బయటోళ్ళని శోధిస్తూ ఉంటారు. వీళ్ళకి రెండో పని లేదు కదా. వీళ్ళు సాధించేదానికి గురి లేదు, గమ్యం లేదు, వీళ్ళ బతుకు అర్థం లేదు. తింటాం మాత్రం 3 పూట్ల తింటాం, పోయి రావటం, ఇదే కార్యక్రమం. ఇక గ్యాపుల్లోనేమో శోధన, ఇంటోళ్ళని పీడించటం, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఈ గురి లేని బతుకులకి ఏ లక్షణాలు ఉంటాయి? కొంపదీసి ఈ టైపు సరుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మారు మనసు పొంది ఒక గురిని జీవితానికి ఏర్పరచుకోండి. ఒక స్పష్టమైనటువంటి దర్శనం కలిగి బతకండి. నువ్వు భౌతికంగా సాధించినా సరే, ఆధ్యాత్మికంగా సాధించినా సరే, నువ్వు ఆ విధంగా సమాజానికి ఉపయోగపడవచ్చు, ఆత్మీయంగా ఉపయోగపడవచ్చు, భౌతికంగా కూడా ఉపయోగపడవచ్చు. పౌలు సువార్త సేవ చేశాడు, భక్తులు సువార్త ప్రకటించి సేవ చేశారు, ఆత్మ సంబంధంగా బోధించి అనేకుల్ని రక్షణలో నడిపించారు. అది ఆధ్యాత్మిక సేవ. మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చేసింది, రోగులకు ఆదరణ కలిగించింది, దిక్కులేని వారిని ఆదరించింది, కుష్ఠరోగులను వాళ్ళని దగ్గరకు తీసింది, కలరా రోగులకు ఉపచారం చేసింది. తన జీవితం సాటి మనిషి సేవకు అంకితం అన్నట్టు బతికింది. సమాజానికి ఉపయోగపడటానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడవచ్చు, భౌతికంగా ఉపయోగపడవచ్చు. ఆత్మీయంగా సేవ చేసి చరిత్రకెక్కారు, అదిగో భౌతికంగా కూడా కష్టపడి 10 మందికి సేవ చేసి అనేక మంది ప్రజల చేత అమ్మ అనిపించుకుంది ఆమె. కన్నబిడ్డ లేరు, ఎందుకంటే పెళ్లి లేదు. పెళ్లి చేసుకొని బిడ్డను కనలా. పెళ్లి చేసుకొని బిడ్డను కంటే ఆ పుట్టిన బిడ్డల అమ్మని అమ్మ అంటల్లా, ఇంకో మాట అంటున్నారు. ఏమంటున్నారో మీకు అర్థమైంది ఇట్లా అనగానే. స్తోత్రం. నువ్వు చేయటానికి దేవుడు లోకంలో 2 పనులు నీకు అప్పగించాడు. మనుషుల ఆత్మలకు రక్షణకరంగా నువ్వు వాడబడవచ్చు, లేదా మనుషులకు దేహానికి ప్రయోజనకరంగా సేవా దృక్పథంలో సోషల్ సర్వీస్లో వాడబడవచ్చు. ఏదో ఒక గురిని నువ్వు ఏర్పరచుకోకుండా, ఏదో ఒక లక్ష్యం కలిగి బతకకుండా ఏంటి నీ లైఫ్కి అర్థం? అలా కాకుండా గురి కలిగి బతికావు అనుకో, నేను చెప్పిన 3 దరిద్రాలు నీకు ఉండవు. ఈ గురి గమ్యం లేని బతుకులు ఖాళీగా ఉంటారు కదా, అంత తిని ఆ పడక మీద పండుకొని విరహవేదన పడుతుంటారు. విరహవేదన, ఆ సెల్ ఫోన్లో దిక్కుమాలి ఆడాడి దరిద్రాలన్నీ చూసి ఏంది స్త్రీలు పురుషులండి ఈ గురి గమ్యం లేని బతుకులు కదా. ఏదో పెద్దోళ్ళు సంపాదించినవి ఉంటాయి, లేకపోతే ఏదో భర్త సంపాదించిందో లేకపోతే ఏదో ఉంటుంది, తినేదానికి ఉండేదానికి దిగులు ఉండదు. ఇక అప్పనంగా తిని ఏం అర్థం కాక ఇక నంబర్ 3 మూడవ లక్షణం ఏంటంటే పైత్యాలు ప్రకోపిస్తాయి అన్నమాట. పైత్యాలు ప్రకోపించి దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు తలంపులు, దరిద్రగొట్టు వ్యవహారాలు, దరిద్రపు సంబంధాల్లోకి వెళ్ళిపోతారు. అని ఖాళీగా ఉంటున్నారు కదా.
అట్లా కాకుండా గురి కలిగి ఒక పని కలిగి ఖాళీ లేకుండా కష్టపడేవాడికి ఇవన్నీ ఆడొస్తాయి. ఎవరన్నా పైచ్యం వాళ్ళు వచ్చి హడావుడు చేసినా అంత ఖాళీ లేదు సలాం అంటాడు, అంత ఖాళీ లేదురా బాబా సలాం అంటాడు. నాకు కొన్ని గురులు ఉన్నాయిరా, నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నేను సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి, నా మైండ్ అంతా అట్టుందిరా బాబు, ఇక నువ్వు ఎన్ని డ్యాన్స్లు వేసినా నా వల్ల కాదు పోరా అంటారు. నేను అర్థమైంది నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? స్తోత్రం. అట్లా కాకుండా ఖాళీ ఉన్నారనుకో, ఏది ఒక దర్శనం, ఒక గురి, ఒక బాధ్యత, ఒక భారం లేకుండా ఇక ఖాళీగా ఉంటే ఏముంది, ఎవడు ఎడు చూస్తున్నాడు, ఈ సూపులే సరిపోతాయి, ఈ సూపులే సరిపోతాయండి. ఏం పేరు నీ పేరు? నా పేరా? నీ పేరేంది? స్తోత్రం. అర్థం చేసుకుంటారని చెబుతున్నాను నేను. అట్లా కాకుండా బాధ్యతలో ఉన్నవాడికి, బాధ్యతలో ఉన్నానికి ఏం పేరు నీ పేరు? నా పేరుతో నీకెందుకురా, పగిలిపోద్ది ఎవటపు. అంతేగాని మెలికలు తిరిగే దానికి ఎక్కడుంది? నేను చెప్తున్నాను ఈరోజు, ఈ రాత్రి నిజంగా నేను వందనాలు చేసి చెప్తున్నాను, దేవుని ఏర్పాట్లో ఉన్నోళ్ళు ఈ రాత్రి అందుబాటులో ఉన్నారనుకుంటున్నాను నేను. ఈరోజు ఈ సందేశాన్ని దేవుడు ఇప్పిస్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్నోళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగిన వారుగా మీరు ఉన్నారని నమ్మి నేను చెప్తున్నాను ఈ విషయాలు. చర్చిలో ఒక అమ్మాయి కూర్చొని వాక్యం ఏంటంటే, ఎవరో ఏవేవో శబ్దాలు చేస్తుంటే కూటం అయిపోయినాక ఆ అమ్మాయి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మన చర్చి వాళ్ళకి డిసిప్లిన్ లేదండి, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, న్యూసెన్స్ ఎక్కువ, సౌండ్లు చేస్తూ ఉంటారు, వాక్యం విననీయరు, వాళ్ళ శబ్దాల దెబ్బకి, వాళ్ళ గొడవ దెబ్బకి అసలు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఏకాగ్రత రావట్లేదు, ఇట్లయితే కష్టం కదా అందుట. ఆయన అన్నట్ట, ఓ చిన్న పని చెబుతా, చేస్తావా తల్లి అన్నట్ట. చెప్పండి చేస్తానంటే, ఒక గ్లాసు నిండా పాలు పోసి, నిండా ఇక్కడ దాకా పైకల్లా పోసి, ఇది చేతిలో పట్టుకొని ఒక్క చుక్క కూడా కింద పోకుండా మందిరం చుట్టూ ఒక్కసారి తిరిగి రామ్మా అన్నట్టు. ఎందుకు అన్నట్ట. చెప్పింది చేయమ్మా అంటే ఆ గ్లాస్ పట్టుకుంది, ఒక్క చుక్క కూడా కింద పోవద్దన్నాడు కదా, ఇక పోనీయకుండా అలాగా తిరిగి నీట్గా వచ్చిన తర్వాత అడిగాడు, జాగ్రత్తగా తెచ్చా, ఒక డ్రాప్ కూడా కింద పడుకునంటే, చూడండి పాస్టర్ గారు, చుట్టూ చూడండి, ఎక్కడ కూడా పొరలని లేదు, ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు, పర్ఫెక్ట్గా తీసుకొచ్చాను అన్నట్టు. సూపర్. మరి ఇది తీసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అటుపక్క సుబ్బయ్య ఇందా కేకలేసాడు, నీ కింద పడ్డదా అని అడిగాడంట. ఎవరు కేకలేశారు? నాకు తెలియదు అందంట. ఎందుకు తెలిసిద్దమ్మా? నీ దృష్టి అంతా పాల మీద ఉంది. ఇటుపక్క ఫలం దగ్గర ఇంకొక సంగతి జరిగింది, తెలిసిందా? నాకెందుకు తెలిసింది? తెలియదు. ఎందుకంటే దృష్టి అంతా ఎక్కడ ఉంది? నువ్వు పెట్టాల్సిన దగ్గర దృష్టి పెడితే ఎవరు ఎన్ని గోళ్ళు చేసుకున్నా అవి ఎక్కవమ్మా నీకు అన్నాడట. నీకేమైనా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోవడానికి ఏం మర్మం అయింది. ఇప్పుడు ఇది మీకెందుకు చెప్పాను నేను అంటే, ఏదైనా ఒక దాని మీద మనం దృష్టి కలిగి నడిస్తే దానికి ఆపోజిట్లేక ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా అవి మనల్ని కదిలించజాలవు. జానా పెట్టాడు ఐఏఎస్ చదువుతున్నావే, జానా పెట్టాడు ఎక్కలా, అవమానాలు ఎక్కలా, హేళనలు ఎక్కలా, ఎగతాళి లెక్కలా. ఒక్కటే దృష్టి పెట్టింది, దాని మీదనే సాగిపోయింది. చివరికి జానాబెత్తుడు అన్న నోళ్ళని ఏమైపోయినాయి? ఈ జానాబెత్తుడు కలెక్టర్ అయ్యి చుట్టూ పోలీసు బెటాలియం వస్తుంటే ఎగతాళి చేసిన నోళ్ళన్నీ ఏమైపోయినాయి? ఎళ్ళబెట్టుంటాయి, నోళ్ళు ఎళ్ళబెట్టుంటాయి.
జనాలదే ఉందండి, అటైతే అటు అంటారు, ఇటైతే ఇటు అంటారు. గెలిచామనుకో, నాకెప్పుడో తెలుసు ఆ మనిషి సామాన్యుడు కాదు, సాధిస్తాడని నాకు ఫస్ట్ నుంచే తెలుసు అంట. బోర్ల పడ్డామనుకో, ఏందో పెద్ద సాధించాలని, ఏంది వీడు సాధించి వీడు బొంద అంటారు. వాళ్ళ మాటలయ్యి పలుగాకుల లోకం. స్తోత్రం. దాన్ని నోటిని తాళం వేసేటట్టు, ఆ నోరు వెళ్ళబెట్టేటట్టు నువ్వు సాధించాలి. దానికి దేవుడే నీకు చైతన్యం. అది తాగుబోతాడు, వాడు పెద్ద గాలోడు, వాడు అట్లాంటోడు, వాడు ఇట్లాంటోడు. ఓకే, తెలియనప్పుడు గాలోడే, తెలియనప్పుడు తాగుబోతోడే, తెలియనప్పుడు తిరుగుబోతోడే, తెలియనప్పుడు కోపిష్టోడే, పాపిష్టోడే. కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు, అద్భుతంగా మారాడు, వాడు 10 మందికి ఆదర్శం అయ్యాడ్రా. ఆ అమ్మాయి తెలియనప్పుడు విచ్చలవిడిగా బ్రతికిందే, కానీ తెలుసుకున్న తర్వాత మారింది. ఈరోజు సభ్య సమాజానికి ఆ అమ్మాయి ఒక బాసటగా ఉందిరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది లైన్లో ఉన్నారండి? నిజంగా జాగ్రత్తగా వింటున్నారా? జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు, నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. పలుగాకుల మాటలను లక్ష్య పెట్టొద్దు, ఒకటే దృష్టి పెట్టును. ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి, సమాజం కొరకు సాధించాలి, ప్రభువుకి, సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా నేను ఉండాలి. దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు. ఇప్పుడు నేను చెప్పిన 3 నువ్వు జయిస్తావు. ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను. బ్రతకాలనే ఆరాటం నీలో ఉండాలన్నా, పనికిమాలిన విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా, పాపపు తలంపులు, పాపపు ఇచ్చల్ని అధిగమించి నువ్వు గెలవాలన్నా, గురిని ఏర్పరచుకొనటం అనేది ఒక్కటే మార్గం. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం. వద్దు, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. అటు దేవుని కార్యాలు, ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి. ఇది నా లైఫ్లోనే నేను పరిశీలించుకున్నానండి. ఒక గురి కలిగి ప్రయాణం చేసినప్పుడు చెత్త వ్యవహారాలు ఎన్ని నా చుట్టుముట్టినా అవి నన్ను గెలవలేకపోయినాయి. గురిని పక్కన పెట్టి ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో, అబ్జర్వ్ చేసుకున్నానో, ఎక్కడెక్కడ దరిద్రం అంతా నా దగ్గరికి వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఊరి తేడా ఇదే. నిజమే. బైబిల్లో కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదెన్లో తోట వేసింది ఎవరు? పెద్దగా చెప్పండి. దేవుడే. తోటేసి ఆదాం హవ్వలను అందులో పెట్టి ఏం చెప్పాడు? మీరేం చేసేది లేదు, హాయిగా తోటలో తిరగండి, అప్పణంగా తినండి, నిద్రపోండి అని చెప్పి ఎక్కడన్నా చెప్పాడా? తోట వేసి ఆదాం హవ్వలను అందులో ఉంచి పని చెయ్యమన్నాడు, ఖాళీగా ఉండొద్దన్నాడు. ఏదెనులో తోట వేసి ఆదామును అందులో ఉంచాడు. ఎందుకంటే తోటను సేద్యపరచుటకు అనుంది. సేద్యము అంటే వ్యవసాయం. ఎందుకు ఉంచాడు ఆదామును అందులో అంటే పని చేయటానికి ఉంచాడు. రేపు చచ్చిన తర్వాత, మనం పరలోకం పోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాం అనుకోవద్దు. మళ్ళీ రేపు పోయిన తర్వాత కూడా పని ఉంది. అంటే మానవ జాతి ఆరంభంలో పని అప్పచెప్పాడు. రేపు చచ్చి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత, పరలోకం చేరిన తర్వాత కూడా అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది. ఈ మధ్యలో ఖాళీ ఎందుకండి? ఈ మధ్య గ్యాప్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు సాధించాల్సిన పనులు భూమి మీద సాధించేవనే సాధించమని ఇచ్చాడు పిలుపు. ఎవరిని ఖాళీగా ఉండమనలేదే, ఎవరిని ఖాళీగా ఉండమల్లా. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకో. అప్పుల్లో ఉన్నావా? ఛాలెంజ్ తీసుకో. అప్పులు తీర్చాలి, నా కుటుంబాన్ని ఒడ్డుకు లాగాలి, దానికోసం అహర్నిశలు నేను కష్టపడాలి, నా ఫ్యామిలీని బయటేయాలి, అందరిలాగా నా కుటుంబం కూడా తల ఎత్తుకొని బతకాలి. ఓ యవనస్తురాలా, నా తల్లిదండ్రి రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి లక్షల డబ్బు నా ప్రారంభం నుంచి నా చదువుకి రూపాయి కూడబెట్టి నా టోటల్ చదువు కంప్లీట్ అయ్యేసరికి లక్షల్లోనే నా కోసం ఖర్చు పెట్టారు. బోల్డంత ఆశతో వాళ్ళు అనుకున్నది నేను సాధించాలి, వాళ్ళు అనుకున్న అంతస్తుకు నేను చేరాలి. ఒకసారి కాకపోతే 2 సార్లు కాకపోతే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు అయినా సరే పోరాడతాను, ప్రయత్నిస్తాను.
నా తల్లిదండ్రులు తల ఎత్తుకునే విధంగా నేను నిలబడతాను అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకో. నా కోసం ఇంత అహర్నిశలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తాను, ఆదరణగా నిలుస్తాను, వాళ్ళని ఆదరిస్తాను, ఆదుకుంటాను. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో, సాటి మనుషుని దృష్టిలో పెట్టుకో. నా కుటుంబంలో నేనే నిలబడాలి. బిఆర్ అంబేద్కర్ జాతి మొత్తం అవమానాల పాలవుతుంది. గేదెకి క్షవరం చేసేవాడు నేను దళితుడని నాకు క్షవరం చేయనన్నాడు. అంటే పశువు కంటే హీనుడిగా నన్ను చూశాడు. వదిలిపెట్టకూడదు. దళితుడిగా పుట్టడమే పాపమా? అంటరాని వాడినా, నా జాతి అంటరానిదా, ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారమయ్యాడు. రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు. దాదాపు 140 కోట్లకు పైచిలుకున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు. కర్ణాటక పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతున్నాయి, తమిళనాడు పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతాయి, కేరళ పోతే అంబేద్కర్ ఎక్కడ దేశం మొత్తం, భారతదేశం ఎటు పోయినా ఎటు కనపడుతున్నాడు. ఎటు పోయినా ఒకడు దీక్ష పూనాడు, నడుం కట్టాడో, నా ఊపిరి పోయే నాటికి నా జాతిని ఉద్ధరించే నేను లోకాన్ని వదలాలని దీక్ష పూనాడు. సమస్యలు అతన్ని కృంగదీలా. ఇది 4వ విషయం. ఎప్పుడైతే ఒక గురి గమ్యం కలిగి నువ్వు ప్రయాణం చేస్తావో, ఈ 3 మాత్రమే కాదు, నిన్ను కృంగదీయటానికి వచ్చే రకరకాల సమస్యలు కూడా నిన్ను కదిలించజాలవు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఎయిమ్ అలాంటిది, లక్ష్యం అలాంటిది. ఆ లక్ష్యం పెట్టుకున్నాడు. కన్న బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా సరే లెక్క చేయలా, కడుపు మలమల మాడుతున్నా లెక్క చేయలా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా తోటి కొలీగ్స్, తోటి ఉద్యోగస్తులు అవమానపరుస్తున్నా లెక్క చేయలా. భార్య ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ బాధలు ఏవి కూడా అతన్ని కదిలించలా. ఒకటే లక్ష్యం. పిల్లవాడు జబ్బుతో ఉన్నాడు, నీకు డబ్బు కావాలంటున్నావు. ఈ డబ్బు పిల్లవాడికి ఉపయోగిస్తే పిల్లవాడు బ్రతుకుతాడు, ఇది నీకు పంపిస్తే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది. అంటే నా ఒక్క బిడ్డ పోయినా పర్వాలా, నా జాతి బాగుపడాలి, నాకే పంపించు, నేను చదవాలి. నా కోసం కాదు, నా కుటుంబం కోసం, నా జాతి కోసం చదవాలి. అంటరానివాడా, తక్కువ జాతోడా, తక్కువ కులవస్తుడా అని ఒక పశువుకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా, నా జాతికి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. అని తట్టుకోలేకపోతున్నా. ఈ దారుణం చూసి నేను నా ఇల్లు బ్రతికుండే కంటే చచ్చిపోయింది మేలు, లేదా సాధించాలి. కాబట్టి నేను, నా ఫ్యామిలీ కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదా, జాతిని ఉద్ధరించే కన్ను మూయాలి. కాబట్టి నాకే పంపు అంటే డబ్బు ఆయనకి పంపింది, పిల్లవాడు చనిపోయాడు. పాపం మళ్ళా సమాచారం అయింది గంగాధర్ చనిపోయాడని. పర్వాలేదు, చేదైన విషయాలు దిగమింగారు. బైబిల్కి వెలపట ఉన్న సంగతి గురించి, వ్యక్తి గురించి మీరు చెప్తారంటే, అవునండి, రాజ్యాంగ రచయిత, నా దేశాన్ని గౌరవిస్తున్నాను, దేశ నాయక గణాన్ని గౌరవిస్తున్నాను, రాజ్యాంగ రచయితను కూడా గౌరవిస్తాను. ఈరోజు స్వేచ్ఛగా సువార్త ప్రకటించగలుగుతున్నాను అంటే ఆ హక్కు ఆయన రాసిందే. ఆర్టికల్ 25లో అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తాను నమ్మిన మతాన్ని విశ్వసించవచ్చు, సేవించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చని రాసింది ఆయన. అందుకే బిఆర్ అంబేద్కర్ నాకు గౌరవనీయుడు, గౌరవ పాత్రుడు, నాకు ఆదర్శం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. ముందు చెప్పిన 3 కాదు, 4వది శ్రమలు కూడా నిన్ను కదిలించవు. చేదైన పరిస్థితులు నీ చుట్టుముట్టినా నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా నువ్వు అడుగులేస్తుంటే ఏవి నిన్ను ఆపజాలం. అన్నిటిని దిగమింగుకొని వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడు
నీ జీవితానికంటే ఒక గురిని ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు సాధించాలని కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైతే. చదువు లేని వాళ్ళకంటే కొంచెం అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. చదువుకున్న నీకు తెలియదా? ఒకప్పుడు షాలేమురాజు అనేవాడి జీవితానికి అర్థం లేదు. ఎందుకు పుట్టాడో, ఎందుకు పెరుగుతున్నాడో, ఎందుకు బతుకుతున్నాడో, ఎందుకు విచ్చలవిడిగా తిరుగుతున్నాడో, వాడి జీవితానికి అర్థం ఏంటో వాడికి తెలియదు. కానీ వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాడి జీవితానికి ఒక గురిని, గమ్యాన్ని యేసు ప్రభు చూపించాడు. నువ్వు మంచిగా బ్రతకాలి, మాదిరిగా బ్రతకాలి, అనేకులకు నువ్వు దీవెనకరంగా మారాలరా. అనేకులకు ఆధ్యాత్మిక సేవ చేయాలి, అనేకులకు నన్ను గూర్చిన సువార్తను ప్రకటించాలి, అనేకుల్ని రక్షణలోనికి నడిపించాలి. నీ జీవితానికి ఒక గురి ఉంది, గమ్యం ఉంది. కాబట్టి నువ్వు అందరిలాగా జీవించకూడదు అని ఒక లక్ష్యాన్ని నాకు ఇచ్చాడు. ఆ లక్ష్యంతోనే ప్రయాణం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో సమస్యలు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో చుట్టుముట్టాయి. కానీ అన్నిటిని అధిగమించి మీ మధ్యలో నిలబడటానికి దేవుడు నా కృపనిచ్చాడు. హల్లెలూయా. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా. ముగింపులో ఏం చెప్పాను? గురి కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి. ఏదో ఒక తీర్మానం చేయాలి, దాన్ని సాధించే దిశగా. కాటి కాలు దాచుకున్న ముసలివాడు, 75 ఏళ్ల ఈడు గలవాడు, దాదాపు 100 మందిని, మనం చెబుతున్నాడు 200 మందికి పైచిలకు ఆత్మల రక్షణలోకి నడిపించాడు. 75 ఏళ్ల ఈడు గలవాడు ఒక గురి పెట్టుకున్నాడు. తెలియనప్పుడు నేను జీవించాను లోకంలో, తెలుసుకున్నాను నా ప్రభుని తెలుసుకున్నాను. నా ప్రభుని గురించి ఇతరులకు పరిచయం చేయాలి. 100 మందికి పరిచయం చేస్తే 10 మంది అన్నా మారకపోతారా అని మొదలుపెట్టాడు. చదువు లేనోడు మొరటువాడు పంచగట్టుకొని తిరుగుతాడు 75 ఏళ్ళు. ఆ మనిషికి తనకు తెలిసిన 4 మాటలు ఏసై గురించి చెప్పి దాదాపు 200 మంది కంటే ఒక దైవజనుడు కూడా సంపాదించలేనన్న ఆత్మలు ఆయన రక్షణలో నడిపించాడు. కాటి కాలు దాచుకున్న ముసలమ్మ ఆ చివరి ఘట్టంలో మేలుకొల్పబడింది. నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక నన్ను దేవుడు పిలిచే ముందే నలుగురికి నేను సువార్త అందించి ఉండాలని నడవలేక నడుస్తూ రోడ్ల మీద కూడళ్లలో నిలబడి సువార్త పుస్తకాలు పంచుతూ వెళ్ళింది. కాళ్ళు పనిచేయట్లా ఆమెకే, కానీ ఆత్మల భారం. సద్దర్శన పుస్తకాలు ఆయన అడిగాడు, పుస్తకం ఇచ్చావు ఏమని ఇవ్వాలా అని. ఏమొద్దయ్యా, చదువుకో, ఏసైని తెలుసుకో, అంతే చాలని. అంటే తన జీవితం ఎలా సార్థకం చేసుకోవాలో ఆ తల్లికి అర్థమైంది. ఇప్పుడు ఆమె మోకాళ్ళ నొప్పులు ఆమెను అడ్డగించలా, ఆమె కుటుంబ సమస్యలు ఆమెను లక్ష్య పెట్టలా. ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడావు. నిజమే, ఒక గురి కలిగిన వాళ్ళు ఇవే పట్టించుకోరు. వాళ్ళు ఆ గురిని సాధించే విధంగా ముందుకెళ్ళిపోతారు. సమస్యలు వారిని ఆపలేవు. మనుషుల ప్రేమలు దొరకలేదన్న వేదన వాళ్ళని ముట్టదు. దురాలోచనలు వారికి రావు, ఎందుకంటే అంత టైం వారి బరం. రెండవది, బ్రతుకు మీద విరక్తి అన్న మాటే వాళ్ళ డిక్షనరీలో లేదు. దేవా నిజమే. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, దీనికి మూలం ఏంటంటే ఈరోజు స్పష్టంగా అర్థమైంది, గురి లేకపోవటమే అని. తప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, బ్రతుకు మీద విరక్తి ఎందుకు పుడుతుంది, మనుషులతో వ్యాజ్యాలు ఎందుకు వస్తున్నాయి, సమస్యలను గురించిన భయం ఎందుకు కలుగుతుందంటే స్పష్టమైన గురి లేని జీవితం వల్లనే. ఈరోజు నాకు అర్థమైంది. క్లియర్గా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈరోజు నేను ఏర్పరచుకుంటున్నాను గురి. అవును ప్రభువా, నన్ను బలపరచు. ఒక స్పష్టమైన నిర్దిష్టమైన గురి కలిగి నేను పోరాటానికి నాకు సహాయం వచ్చాయి. నాకు ప్రేరణ నీవు, ప్రోత్సాహాన్ని నీవు. నాతో మాట్లాడిన తండ్రి, నన్ను బలపరచు. ఒకటే ఆశ, నేను బతకాలి,
ఇంకా నలుగురికి సువార్త చెప్పాలి, ఇంకా నలుగురికి యేసయ్యను పరిచయం చేయాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ కాలు పని చేయదు, ఈ చెయ్యి బెండ్ అయిపోయి ఉంది, ఈ కాలు చెయ్యి రెండు పని చేయవు, కానీ వీధి వీధి తిరిగి ఇతరులకు యేసయ్యను గురించి పరిచయం చేస్తున్నాడు. లక్ష్యం, ఒక గురి కలిగిన జీవితం. ఆవిటితనాన్ని అధిగమించింది. అది ఆవిటితనం దాని ముందు వెలవెలబోయింది. తను కలిగి ఉన్న దీక్ష ముందు, తన కలిగి ఉన్న దర్శనం ముందు అవిటితనం చిన్నబోయింది. తన దర్శనమే గెలిచింది. మీరు భౌతికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా, జానబెత్తుడు ఏందే నువ్వు సాధించేది అన్నారు 6 అడుగులు శాల్తీలో. ఇప్పుడు జానబెత్తుడి ముందు 6 అడుగులు తలకాయలు ఉంచినాయి. కాబట్టి మీరు గమనించండి, నేను చెప్పినట్టుగా ఒక దీక్ష. మీరు ఈ మాటలు తీవ్రంగా తీసుకున్నారో, టేక్ ఇట్ ఈజీగా దులిపేశారో నాకైతే తెలీదు. దులిపేస్తే మీ కర్మ. తీవ్రంగా తీసుకొని, ఇది మొదలుకొని ఛాలెంజ్గా జీవితాన్ని తీసుకొని బతికితే యోధులు లేవబోతున్నట్టే, యోధురాళ్ళు లేవబోతున్నట్టే, సమాజానికి దీవెనకరమైన దివిటిలో లేపబోతున్నట్టు నా తండ్రి. నేను చెప్పిన విషయాలు తీవ్రంగా తీసుకుంటే అర్థంగానే అయోమయం చెప్పలా, గందరగోళం చెప్పలా, ఫుల్ క్లారిటీ ఉంది నేను ఇచ్చిన మ్యాటర్లో. గతం గతః, ఒక కొత్త జీవితం స్టార్ట్ కావాలి. ఒక న్యూ లైఫ్, నూతన జీవితం, నూతన దర్శనం, నూతన గురి సాధించాలి. నువ్వు సాధించకుండా కన్నుమూయటానికి లేదా. కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా ఒక వెలిగే కన్నుమూయాలి. హల్లెలూయా. లోకంలో నీ కొరకు గురి లేదనుకో, నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లా, నువ్వు నన్ను ప్రేమించట్లా, నేను చచ్చిపోతా, ఇట్లాంటి చెత్త అంతా వచ్చింది. అలా గురి పెట్టుకున్నాను అనుకో, ఎవరు నన్ను ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, నా తండ్రి నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, ఆయన చాలు నాకు. ఆయన మహిమార్థమే బతుకుతా. మెట్లకి 2. 3వది, పిచ్చి పిచ్చి కోరికలు, ఆలోచనలు, వాంఛలు పుట్టాం. ఎందుకంటే అంత టైం నీకు ఉండదు. నీ మైండ్ అంతా కూడా సాధించాలనుకున్న దాని మీదే పెడతావు, అందులో బిజీ ఉంటావు. 4వది, చేదైన పరిస్థితులు ఎన్ని చుట్టుముట్టినా నిన్ను కనీసం తాకనైనా తాకావు. ఎందుకంటే అవన్నీ చూసి కూలబడిపోతే నువ్వేం సాధిస్తావు? అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని చీల్చుకొని ముందుకు సాగిపోతావు. అందుకే చెప్తున్నా, గురి ఏది ప్రాముఖ్యం? జీవితానికే గురి కాదు, ప్రార్థన కూడా గురి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా వైనంతైనా లేకుండా అన్ని కలిపి కొడతా ఉంటారు. పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయాలి మనం. బైబిల్ మీరు గమనించండి, చాలా జవాబు పొందిన ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఏదో గలిబిలిగా ఏదో ఒకటి కలిపి కొట్టేస్తాము. నో 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 నో. నా వ్యక్తిగత జీవితంలో చాలా నేను అనుభవించాను. కలిపి కొట్టిన ప్రార్థనలకు చాలా వాటికి జవాబులు నాకు స్పష్టంగా అర్థం కాలేదు, కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ని పెట్టుకొని ఆ పాయింట్స్ నేను ట్రిగర్ చేసినప్పుడు ప్రేయర్లో స్పష్టంగా వాటికి జవాబులు రావటం చూశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక కుర్రాడిని పాము కలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాను నేను. ఇక్కడ పరిచారకుడు. డాక్టర్ చెప్పింది, డేంజర్ సార్, బ్రతకడు చాలా కష్టం, మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, అవయవాలు మిగిలిన అన్ని డ్యామేజ్ అని, ఒక గుండె సరిగ్గా పనిచేస్తుంది, ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకుని వైద్యం చేస్తున్నాం, అది కూడా రిపేర్ అయిందంటే చేయగలిగిందేం లేదు, విషం ఎక్కింది, చాలాసేపు అతను చూసుకోలేదు, రక్తపింజర కరిసింది అని చెప్పింది ఆమె. అక్కడి బాడీ అంతా పచ్చగా వచ్చేసింది అని చూసినా కూడా మనకేం లేదు అవకాశం. దాదాపు డేంజర్ కండిషన్లో ఉన్నాడు. వన్ రిపోర్ట్స్ నర్సరావుపేటలో వేరే హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు చెప్పేశారు, ఇది కష్టం సార్ బ్రతకటం అని. మధ్యరాత్రి లేచి మోకాళ్ళు లేచా, ప్రభా, నా కడుపును పుట్టిన బిడ్డ ఆ స్థితిలో ఉంటే నేను తినగలనా?
నేను నిద్రపోగలనా? వాడు కొన్ని సంవత్సరాలు నీ సన్నిధిలో పరిచర్య చేశాడు ప్రభా, నా ఆత్మీయ బిడ్డ, వాడు చిన్నోడయ్యా, మొన్ననే వాడికి పుట్టిన బిడ్డకి నేను పేరు పెట్టాను ప్రభా, వాడు చాబతుకులు ఉన్నాడు, వాడిని బ్రతికించు. అదే హాస్పిటల్ ఇంకొక 2 పేషెంట్లను కలిశాను. 2 ఎలుకలు పేసి తిన్నారు. ఎందుకు తిన్నారంటే ఒక ఆయన అన్నాడు అప్పుల పాలై తిన్నానన్నా. ఇంకొక తమ్ముడు అడిగిన ఎందుకు తిన్నావు అంటే పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవన్నా, అందుకని ఎందుకు బతకాలి నేనని తిన్నాను. పిల్లలకి చదివించుకోవడానికి ఫీజుకు డబ్బులు లేవు నా దగ్గర, నేను ఎందుకు బతకాలని తిన్నానన్నాను. ఆ ముగ్గురిని నేను ఆ రోజు మోకాళ్ళేసి మధ్యరాత్రి కన్నీరు గార్చి ప్రార్థన చేశా. ఇంకా వేరే ఏ అంశం కోసం చేయాల. ఆ వ్యక్తుల్నే, ముఖ్యంగా నా ఆత్మీయ బిడ్డని, తర్వాత వారిద్దరిని, ముగ్గురిని టార్గెట్ చేస్తూ ప్రార్థన చేశా. మరుసటి రోజే జవాబు వచ్చింది. ఆ రాత్రి యేసయ్య ముట్టాడు వాళ్ళని. ఆశ్చర్యం చెప్పనా, ముగ్గురు బతికారు, క్షేమంగా ఇల్లు చేరారు నా దేవుని కృపతో. ప్రేయర్ చేసినప్పుడు కూడా గలిబిలి గందరగోళంగా చేయకూడదు, స్పష్టంగా పాయింట్స్ని ఎత్తి చేయాలి. బైబిల్లో ప్రార్థనలో స్పష్టతే కాదు, పర్టికులర్ టైంను కూడా దేవుడు మెన్షన్ చేశాడు. సియోను కుమారి ప్రాకారం అల్లెమ్మో, రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అన్నాడు. నీ కొడుకు తాగుబోతాయాడా, నీ భర్త తాగుబోతాయాడా, తిరుగుబోతాయాడా, పిచ్చోడయ్యాడా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా, అయితే రెయ్యి మొదటి జామునలే, మధ్యరాత్రిలే. లోకమంతా హాయిగా నిద్రపోతుంటుంది, నువ్వు నిద్రపోవద్దు. నా బిడ్డ సంగతి ఏందని మొరపెట్టావు. నీకు దేవుడు స్పష్టమైన జవాబు ఇచ్చేంత వరకు దేవుని పాదాలు వదలొద్దు. దీక్షబును పట్టుదల కలిగి ప్రార్థన చేయి. పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయి. నా బిడ్డ ఇదిగో ఫలానా అంశం అని స్పష్టంగా ఎత్తి నువ్వు ప్రార్థన చేయి. అన్నతి కాలంలోనే అది అటో ఇటో నీకు ఫైనల్ ఇచ్చేస్తాడు జవాబు దేవుడు. అర్థమైందని చెప్పింది. అట్లా నేను ప్రత్యేకంగా గురిపెట్టి చేసిన ప్రార్థనలో దాదాపు 98% జవాబులు పొందా. 98% పొందా గురిపెట్టి చేసిన ప్రార్థనలకి. ఏదో గుంపులో గ్లోరీ అన్నట్టు అన్ని కలిపి కొట్టడం కాదు. కొన్ని ప్రత్యేకమైన అంశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో స్పష్టమైన ప్రార్థన, అలాగే పర్టికులర్ టైం కూడా మెన్షన్ చేశాడు దేవుడు. ఏ జామం చేసినా దేవుడు వింటాడు. వినడని కాదు, మధ్యరాత్రి చేయటం త్యాగంతో కూడుకున్నది, ఉపవాసంతో చేయటం త్యాగంతో కూడుకున్నది. తిండి మానుకొని నిద్ర మానుకొని మొర్ర పెడుతున్నావు అంటే దానికి ప్రత్యేకమైన విలువ ఉంటుందా ఉండదా? నీ మనస్సాక్షిని బట్టి చెప్పు. అందుకే ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత గురించి యేసు ప్రభు మాట్లాడాడు. మధ్యరాత్రి లేచి చేసే ప్రార్థన గురించి కూడా మాట్లాడాడు. పర్టికులర్ టైం, పర్టికులర్ పొజిషన్, ఫాస్టింగ్, అలాగే స్పష్టమైనటువంటి ప్రార్థన. ఎంతమందికి అర్థమైంది? అదేమన్నా రూలా అంటే అవసరం అని చెప్తున్నాను. యేసయ్య సైతం పగలంతా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపాడనుంది. ఏం పగల్లో సగం ప్రకటించి సగం ప్రార్థనలో గడపొచ్చుగా? సగం ప్రకటించి సాయంత్రం దాకా ప్రకటించి సాయంత్రం పోయి 9-10 దాకా చేసుకొని నిద్రపోవచ్చుగా. కానీ పగలంతా ప్రకటించి రాత్రి వెళ్ళి నైట్ అంతా తండ్రితో గడిపాడు. ఎందుకంటే అది అవసరం. ఈరోజు మీకు చెప్తున్నాను, కొన్ని మొండి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు. నేను ముగిస్తున్నా. మీకు ఇంకెక్కువ చెప్తే విసుగు పుట్టవచ్చు, విరక్తి కావచ్చు, నడుములు నొప్పులు పుట్టవచ్చు, కాళ్ళు లాగవచ్చు, లేకపోతే మీకు ఇంకా ఏదన్నా పిచ్చి లేవచ్చు. ఎప్పుడు నువ్వు ఆపేదని. మిమ్మల్ని విసిగించాలని, వేధించాలని కాదు, కొన్ని విలువైన సమాచారాలు మీకు అందించి ముగించాలని చెప్తున్నాను నేను. లేకపోతే మీ అందరికంటే మీరు కూర్చున్నారు ప్రశాంతంగా, నిలబడ్డాం. మీకు ఇబ్బంది లేదు, నాకుంది ఇబ్బంది, అయినా సరే మాట్లాడుతున్నా. దయచేసి వీటిని తీవ్రంగా తీసుకోండి. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. చేయండి, తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి. కొంతమంది అంటారు, అన్నా ఆయన మారట్లేదన్నా. నేను చెప్తాను, రెయ్యి మొదటి జాము లేచి మొరపెట్టావు, నీ కన్నీరు ధారాపాతంగా కారణం. నా తండ్రి జవాబు వచ్చింది నీకు. ఆన్సర్ వచ్చిందాక నువ్వు వదలకూడదు. నువ్వు వదలవు అన్న సంగతి ఆయనకి తెలియాలి.
గురిపెట్టి ప్రార్థించు. నిర్ణీత సమయంలో ప్రార్థించు. అవకాశం ఉంటే అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండి పొట్ట మార్చుకుని కూడా ఉపవాసంతో ప్రయత్నించు. ఆన్సర్ ఖచ్చితంగా వచ్చింది. దేవుడు ఇస్తాడు. నీకు మతిపోయే కార్యాలు చేస్తాడు ఆయన. అద్భుతాలు చేస్తాడు ఆయన. ఎన్ని సాక్ష్యాలండి, ఇందాక ఎన్ని సాక్ష్యాలు ఆపేశారు. ఇంకా నాకు అనిపించింది ఇంకా కాసిన చెప్తే వింటే బాగుండు అనిపించింది. ఈ రాత్రి తిండి తిప్పలు నిద్ర అన్ని పక్కన పెట్టి వచ్చావు. లోకమంతా హాయిగా నిద్రపోతుంది, నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. ఇందులో త్యాగం ఉంది. ఇది దేవునికి సీరియస్. తీవ్రంగానే తీసుకుంటాడు దీన్ని.